హలో అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. నేను పద్మాని. ఈరోజు స్పెషల్ రాగి బూరెలు అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉన్నాయో, చాలా బాగుంటాయండి. నేను చెప్పినట్టుగా చేసినట్టయితే ఇలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే, ముందుగా 2 కప్పులు రాగి పిండి తీసుకోవాలండి. అలాగే బెల్లం అన్నమాట, 3/4 కప్పు తీసుకోవచ్చు. ఎక్కువ స్వీట్ కావాలన్నప్పుడు ఎక్కువ వేసుకోవచ్చు అండి. నేను 3/4 కప్పు వేసాను అనమాట. అలాగే ఎండు కొబ్బరి 1/2 కప్ అండి, డ్రైది అనమాట అది. అలాగే నువ్వులు 1 కప్పును, చిన్నదనమాట ఒక 4 స్పూన్స్. ఇలాచీలను ఒక 5-6 అనమాట తీసుకోవాలి. వేరే గిన్నె తీసుకొని అందులో మనము నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు వేసుకొని పచ్చివాసన పోయేదాకా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అవుతుంది కదండి, ఎక్కువ మాడనీయకూడదు అనమాట. లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ కొబ్బరి ఉంది కదండి, ఎండు కొబ్బరి తురుము, అది కూడా వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం లైట్గా ఫ్రై చేసుకోవాలండి, అడుగంటకుండా చూసుకోవాలి. ఈ విధంగా చేసుకొని మంచి సువాసన, కొబ్బరి మంచి సువాసన వస్తుంటుంది అనమాట. ఈ విధంగా వచ్చినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే వేరే పాత్ర తీసుకొని అందులో బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మనం బెల్లం కరగనియాలన్నమాట. 1 కప్పు వాటర్ పోసుకోవాలి. బెల్లం పాకమేమి రానక్కర్లేదండి. లైట్గా మనకి మామూలుగా బెల్లం కరిగితే చాలన్నమాట. ఈ విధంగా బెల్లము కరిగిపోతుందండి. కరిగిపోతుంది కదా, ఇందులో మనం ఏం చేయాలంటే, ఇది పెద్ద పాకం ఏం అవసరం లేదండి. దీంట్లో నెయ్యి వేసుకోవాలండి. ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాసేపు ఉంచేసి తీసేసేయాలి, దించేయాలి. అలాగే వేరే గాజు బౌల్ తీసుకొని అందులో మనం 2 కప్పులు రాగి పిండి ఉంది కదండి, అది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులో మనము ఫ్రై చేసుకున్నాం కదా నువ్వులు కొబ్బరి, అది కూడా అందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మొత్తం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో మనం కలుపుకోవాలన్నమాట. మొత్తం కలుపుకున్న తర్వాత ఇలాగా మొత్తం కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోవాలి. ఇలాచీ పొడి వేసుకోవాలి. అలాగే దాంట్లో మళ్ళీ కలుపుకున్న తర్వాత సాల్ట్ కొంచెం చిటికెడ వేసుకున్న తర్వాత మనం బెల్లం పాకం పట్టేసుకున్నాం కదండి, అది వేసేసుకోవాలన్నమాట. కొద్దిగా వేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా వేసుకొని గడితో తిప్పుకున్న తర్వాత మిగతా మొత్తం వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పాకము ఇది రాగి పిండిలో కలిపేసిన తర్వాత ఈ విధంగా కలిపేసుకున్నాం కదండి, ఈ రకంగా అవుతుందన్నమాట. ఇది కొంచెం గట్టిగా అయిపోతుంటుందండి. కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇందులో కొద్దిగా నూనె వేసుకోవాలన్నమాట. నూనె వేసుకోవటం వల్ల కొంచెం సాఫ్ట్గా బాగుంటుంది. కొంచెం గట్టిగా అవ్వకోకుండా ఒకవేళ కనుక కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉన్నట్టయితే కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. కొంచెం మనం మధ్యలో తడుపుకుండా ఉండాలి. ఒకవేళ కనుక బూరెలు చేసేటప్పుడు కనుక గట్టిగా పగులుతున్నట్టుగా అన్నట్టయితే కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసుకుంటూ ఉండాలండి. ఇది ఊరికినే డ్రై అవుతూ ఉంటుంది, చూసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక నిమిషం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత తీసిన తర్వాత దాన్ని కొద్దిగా మనం చేతిలో వేసుకొని చేతిలో వేసుకొని చూస్తే మనకి చక్కగా మంచిగా వచ్చే విధంగా ఉండాలి, అంటుకోకుండా ఉండాలండి. ఈ విధంగా చేసుకున్నప్పుడు లేకపోతే అంటుకున్నట్టయితే కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా ఆయిల్ రాసుకొని చేసుకోవాలండి. ఈ విధంగా ఉండాలన్నమాట. ఈ పలసనగా ఉండాలన్నమాట. దీన్ని ఇలాగే ఆయిల్లో వేసుకోవాలి. ముందర వేరే బాండీలు ఈ విధంగా ఇలాంటి వాటిల్లో చేసుకోవాలండి. ఇప్పుడు ఒక కవర్లో కానీ లేకపోతే ఇలాంటి కవర్లో కానీ ఫస్ట్ ఆయిల్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత కొద్దిగా పిండి తీసుకోనండి, చేసుకొని మనము ఇట్లా నొక్కుకోవాలన్నమాట. మరీ మందంగా చేసుకోవద్దండి, మరీ పలసన చేసుకోవద్దు. ఈ రకంగా చేసుకుంటే కాస్త కరెక్ట్గా కొంచెం ఉబ్బుతాయండి, లేదంటే గట్టిగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చాలు. ఈ విధంగా ఉన్నప్పుడు ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ముందర బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగాలన్నమాట. ఆయిల్ కాగిందండి. కాగిన తర్వాత మనం ఈ బూరెలు వేసుకుందాం. నూనె కాగింది కదా, వేసేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా వేసిన తర్వాత మనకి ఆయిల్లో ఉబ్బుతాయండి. చూసారా, ఈ విధంగా ఉబ్బుతాయి అన్నమాట. వేసిన తర్వాత 2 పక్కన కూడా కాల్చుకోవాలండి. వేగిన తర్వాత తీసేయాలి. ఇలా కలర్ వస్తాయండి రాగి పిండిది.
రాగి పిండిది ఏంటి ఈ కలర్లో వచ్చినాయని టెన్షన్ పడద్దు, అట్లాగే వస్తాయి. వీడియోలో చూసి పింక్గా ఉన్నాయి, మన ఏంటి ఇలా వచ్చినాయని కంగారు ఏం పడద్దండి, ఇవి ఈ కలర్లోనే వస్తాయి. అంతేనండి. ఇది కూడా ఏడిపోయింది, ఇది కూడా తీసేసేయాలి. తీసేసి ప్లేట్లోకి వేసుకుందామండి. అన్నీను ఈ విధంగా వేసుకోవాలండి, ఒక బౌల్లోకి తీసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీ ఉంది కదా. ఆ విధంగా చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉన్నాయో, తీస్తే ఎంత బాగుంటాయో సాఫ్ట్గా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.